సో మరి మనం ఇప్పుడు గోల్కొండ కోట వద్ద ఉన్నాము. గోల్కొండ కోటలోని నాగమ్మ పుట్ట దగ్గర ఉన్నాము. ఇందాక మనం చూసినట్టు లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా ఘనంగా ఊరేగింపుగా ఘటాలు లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా మన గోల్కొండ కోటకు వస్తాయి అన్నమాట. అక్కడి నుంచి గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి దగ్గరికి ఘటాలు అనేవి ఊరేగింపుగా వస్తాయి. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే ప్రారంభమైంది. అయితే గోల్కొండ కోటకి వచ్చిన తర్వాత ఎవరైతే బోనాలు సమర్పించాలి అనుకున్నారో వాళ్ళు ఎవరైనా కూడా నాగదేవత పుట్ట వద్దకు ముందుగా వస్తారు. వచ్చి అమ్మ వద్ద ఆశీర్వాదం తీసుకొని, చాలా మందికి ఓపిక ఉండదు పైకెళ్ళి కోట వద్దకు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఓపిక లేని వాళ్ళు నాగదేవత వద్ద మాత్రమే బోనాన్ని సమర్పించేసి పైకి వెళ్లకుండా దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలా మంది వృద్ధులు ఉంటారు. అట్లాంటి వారు ఎవరైనా కూడా నాగదేవత దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని బోనాన్ని సమర్పించి వెళ్తారు. సో ఈ రోజు మొదటి బోనం అంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తరువాతి గురువారము కానీ ఆదివారం కానీ మొదటి గురువారం కానీ ఆదివారం కానీ మన గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర బోనాల జాతర అనేది మొదలవుతుంది. సో అక్కడి తర్వాత అంటే గోల్కొండలో బోనాలు మొదలైన తర్వాతే మిగతా చోట్ల అంటే లాల్ దర్వాజలో కానీ సికింద్రాబాద్లో కానీ బోనాలు అనేవి కొనసాగుతాయి. ప్రతి గురువారము ఆదివారం పూజ ఉంటుంది. అయితే మొత్తం 9 పూజలు జరుగుతాయి. గోల్కొండ అమ్మవారి దగ్గర మొత్తం 9 పూజలు జరుగుతాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ రోజు మొదటి రోజు అయినప్పటికీ కూడా బోనాల జాతరలో చాలా మంది భక్తులను మనం చూస్తున్నాము. అంటే ప్రతి సంవత్సరం కంటే కూడా ఎక్కువగానే ఉన్నారు భక్తులు. ఇక్కడ పంతులు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా జరుగుతుంది? ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. పర్వలోకమందరికీ శుభాకాంక్షలు. బోనాల జాతర సమర్పం గోల్కొండ నుంచి. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఎలా ఉంది? ఈ సంవత్సరము బేస్తారం వచ్చిన సందర్భంలో 1 లక్ష 2 లక్షల నుంచి జనాలు వచ్చినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. చాలా ఆనందంగా ఉంది ఇట్లా చూడడం. ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు? దాదాపు 9 ఇయర్స్. 9 ఇయర్స్ అయిందా? అయితే అమ్మ గురించి చెప్పండి. అంటే ప్రతి ఏడు మీరు వస్తూ ఉంటారు, బోనం సమర్పిస్తూ ఉంటారు. పాడి పంట ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి గోల్కొండ జగదమ్మ అమ్మవారికి బోనము సమర్పిస్తాము. అయితే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ఈసారి కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి బోనాల పండుగ చాలా సంతోషం అంటే ఆనందం. ఇంతకుముందు అసలు బోనాలు అంటే ప్రజలందరూ ఎలా పడితే అలా నెట్టేస్తుండే. ఈసారి ఒక జోగిని కానీ శివశక్తుల బోనాలు వస్తే చాలా దూరంగా ఉంటున్నారు ప్రజలందరూ. అయితే ప్రతి సంవత్సరంతో పోలిస్తే భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారా ఈ రోజు మీకు? భక్తులు ఎప్పుడైనా ప్రతి ఇయర్ ఉంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు, నిజామాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తారు. చాలా దూరాల నుంచి వస్తారు కాబట్టి అన్ని సౌకర్యాలు బాగున్నాయా మీకెలా? చాలా బాగున్నాయి. అందరు బాగుండాలి, అందులో ఈ ప్రజలందరూ ఉండాలని చెప్పేసి గోల్కొండ జగదమ్మ అమ్మవారికి బోనం సమర్పిస్తాము. ధన్యవాదాలు.